న్యూస్ పేపర్ అప్డేట్స్. చేనేతలకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులు. అర్హులైన కళాకారుల నుంచి దరఖాస్తులు. జౌళి శాఖ సంచాలకురాలు శైలజ రామయ్య. ఇక్కడ చూస్తే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రదానం చేయనుందని, అర్హులైన చేనేత కళాకారులు దరఖాస్తు చేసుకోవాలని చేనేత జౌళి శాఖ సంచాలకులు శైలజ రామయ్య కోరారు. చేనేతలుగా 2024 నాటికి 30 ఏళ్ల వయస్సు, 10 ఏళ్ల అనుభవం ఉండాలి. చేనేత డిజైనర్లుగా 2024 నాటికి 25 ఏళ్ల వయస్సు, 5 ఏళ్ల అనుభవం ఉండాలని వివరించారు. ఇక్కడైతే వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా మనం వివరాలు అయితే చూడవచ్చు. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది. నెక్స్ట్ అప్డేట్, త్వరలో 6 కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్. ఇక్కడ చూస్తే రాష్ట్రంలో మరో 6 కొత్త మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్ను ఏర్పాటు కానున్నాయి. కొత్తగూడెం పాల్వంచ కలిపి కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తుండగా, ములుగు, కల్లూరు, బిచుకుంద, అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీగా కొత్తగా ఏర్పాటు కానున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను విలీనం చేయడంతో పాటు మరికొన్ని మండలాల్లో గ్రామాలను కలిపి కొత్త కార్పొరేషన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే నెక్స్ట్, గ్రూపుల వారీగా ఎస్సీ రిజర్వేషన్ అయితే చేయడం జరిగింది కదా. ఆ రిజర్వేషన్లు ఏ విధంగా గ్రూపులుగా ఉన్నాయనేది పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే కేటగిరీ, గ్రూప్ పేరు. గ్రూప్ 1లో ఎవరు వస్తారు, గ్రూప్ 2లో, గ్రూప్ 3లో ఎవరు వస్తారు అంటే, గ్రూప్ 1 కేటగిరీలో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన కులాలు. అవి ఎన్ని ఉన్నాయంటే 15 కులాలు ఉన్నవి. నెక్స్ట్ గ్రూప్ 2 కింద కేటగిరీ కింద ఎవరు వస్తారు అంటే, మధ్యస్థంగా లబ్ధి పొందిన ఎస్సీ కులాలు. గ్రూప్ 3 కేటగిరీ కింద ఎవరు వస్తారు అంటే, మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలు అనేటివి వస్తవి. ఈ విధంగా ఈ ఎస్సీ వాళ్ళను 3 గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది. ఈ గ్రూపుల వారీగా ఎస్సీ కులాలను చూస్తే, ఇక్కడ గ్రూప్ 1లో 15 కులాలు ఉన్నవి. 1 నుంచి 15 ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఈ కులాల వాళ్ళు గ్రూప్ 1 కేటగిరీ కిందకి వస్తారు. నెక్స్ట్ గ్రూప్ 2 కేటగిరీ కింద 18 కులాలు ఉన్నవి. ఇక్కడ ఇచ్చిన కదా, ఇవి ఆ 18 కులాలు. నెక్స్ట్ గ్రూప్ 3 కింద 26 కులాలు అయితే రావడం జరిగింది. ఆ కింద ఇచ్చినవన్నీ ఆ 26 కులాలు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి, గగన సాహసం. ఐఎస్ఎస్కు వీడ్కోలు పలికి భూమి దిశగా సునీత విలియమ్స్. మరో 3 వ్యోమగాములు కూడా ఫ్లోరిడా వద్ద ల్యాండింగ్కు సర్వం సిద్ధం. ఇక్కడ చూస్తే సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 8 రోజుల యాత్ర కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి 9 నెలలు అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్కు విముక్తి లభించింది. అనూహ్య పరిణామాల మధ్య వాయిదా పడుతూ వచ్చిన వీరి తిరుగు ప్రయాణం ఎట్టకేలకు మొదలైంది. మరో 2 వ్యోమగాములతో స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక భూమి దిశగా పయనమయ్యారు. ఇన్ని నెలల తర్వాత పొడమిపై పాదం మోపనున్నారు. నెక్స్ట్, ఇక నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు. సీఎం రేవంత్ ఇక నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ఇందుకోసం పిల్లలకు కోచింగ్ ఇప్పించాలని ఎస్సీ సంఘాల నేతలకు సూచించారు. ఎస్సీ నేతలతో సమావేశంలో మాట్లాడుతూ, ఎస్సీ కులాల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం. 10 ఏళ్లుగా మీ సమస్యలు పరిష్కారం కాలేదు. ఎవరికి అన్యాయం జరగకుండా ఎస్సీ వర్గీకరణ చేస్తున్నాం. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ వర్గీకరణ
చేయలేదు అని వ్యాఖ్యానించారు. అయితే జాబ్ నోటిఫికేషన్లు అయితే ఈ ఇయర్ చాలా వరకు అన్ని జాబ్స్ వస్తవి అని ఈ అప్డేట్ ద్వారా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.